హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ అమ్మాడి' ఎపిసోడ్ 53. అది మీ కూతురండి. మీరు మాట్లాడకపోతే మన ఇంటికెలా వస్తుంది? మీకన్నా మొండిగా ఉంటుంది అని చెప్పి కరుణ గారు ఏడుస్తూ ఉంటారు. కూతురు డెలివరీ అయినా కూడా మనవడిని, కూతుర్ని ఇంటికి తీసుకురానందుకు, వాళ్ళు రాకపోయినందుకు ఏడుస్తూ ఉంటే సుబ్రహ్మణ్యం గారు ఏం చేయలేక సైలెంట్‌గా ఉంటారు గంభీరంగా. ఇక యువన్ రంగమ్మని హాస్పిటల్‌కి తీసుకొచ్చి బాబుని, ప్రసీదని ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళని గుమ్మంలోనే ఆపేసి యువన్, ప్రసీద బాబుకి గుమ్మడికాయతో దిష్టి తీసి, కిచెన్ సామానన్నిటితో కూడా దిష్టి తీసి, హారతి ఇచ్చి, అలాగే బొట్టు పెట్టాక "ఇక వెళ్ళండమ్మా, మీకెవరి దిష్టి తగలకూడదు" అని రంగమ్మ నవ్వుకుంటూ బయటికి వెళ్ళింది. బాబుని తీసుకొని ప్రసీద భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెను మెల్లిగా ఇంట్లోకి తీసుకువెళ్ళి, "కాసేపు కూర్చో. ఒక 5 మినిట్స్ తర్వాత పైకి వెళ్దాం. రూమ్ రెడీ చేయించాను నీకోసం, బాబు కోసం. కానీ జర్నీ చేసొచ్చావు కదరా! కాసేపు ఇలా కూర్చో" అని ప్రసీదని సోఫాలో కూర్చోబెడతాడు యువన్. వాళ్ళు వస్తున్నారనే బద్రి కాలేజ్‌కి వెళ్ళకుండా మరీ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు రాగానే యువన్ ఒడిలో ఉన్న బాబుని ఎత్తుకొని "అరెరే! బంగారు కొండ వచ్చేశావా? నాన్న నేను బాబాయిని కన్నా, బాబాయ్ అని పిలు, బంగారు తండ్రి పిలువు నాన్న" అని బద్రి బాబుని పిలుస్తూ ఉంటే "వాడికిప్పుడే మాటలొస్తాయా ఏంట్రా? ఇంకా 4 రోజులు కూడా కాలేదురా వాడు పుట్టి" అన్నాడు యువన్. అంటే "మేమలా నేర్పించుకుంటాం ఫస్ట్ ఫస్ట్ బాబాయ్ అనే పిలవాలి అని. మీకెందుకన్నా? బాబాయ్‌కి, కొడుక్కి బోలెడు సీక్రెట్స్ ఉంటాయి. ఇందులో మీరు కలగజేసుకోకూడదు" అని బద్రి సంబరపడుతూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుంటుంది ప్రసీద. "బాబు చల్లగా ఉంది నాన్న ఇక్కడ. అమ్మాయిని రూమ్‌లోకి తీసుకెళ్ళు. బాబుని కూడా కాస్త వెచ్చగా ఉండనివ్వండి. ఇవాళ వద్దులే అమ్మా. సమయం ఎక్కువగా అయింది కదా! చలి పెడుతుంది బయట. రేపు ఉదయాన్నే స్నానం పోస్తాను నీకు, బాబుకి సరేనా? జాగ్రత్తగా ఉండండి. కాస్త మొహం కడుక్కొని బట్టలు మార్చుకోండి చాలు. ఏదైనా అవసరమైతే నన్ను పిలవమ్మా. నేను 24 గంటలు ఇక్కడే ఉంటాను. నేనెక్కడికి వెళ్ళను. సరేనా?" అని రంగమ్మ ప్రసీదకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళని రూమ్‌లోకి పంపించగానే ఇక యువన్ బాబుని ఎత్తుకొని ప్రసీదని తీసుకొని వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళాడు. బద్రి ఆల్రెడీ వాళ్ళ కోసం వాళ్ళ రూమ్‌ని అందంగా రెడీ చేశాడు. బ్లూ అండ్ వైట్ బెలూన్స్, అలాగే స్టెప్స్ దగ్గర నుండి గుమ్మం వరకు ఫ్లవర్స్‌తో, అలాగే రూమ్‌లో కేక్‌తో, బాబు కోసం ఉయ్యాలతో అన్నీ రెడీగా పెట్టి వీళ్ళు వెళ్తూ ఉంటే వీడియోస్, ఫోటోస్ తీస్తూ ఉంటాడు. వెల్కమ్ బేబీ బాయ్ అన్న నేమ్స్ కూడా చూసి ప్రసీద సంతోషపడుతూ ఉంటుంది. బద్రి, యువన్ ప్రసీద కోసం కేక్ ఏర్పాటు చేయడంతో బాబుని ఎత్తుకొని ప్రసీద, యువన్ ఆనందంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని బద్రికి కూడా తినిపిస్తారు. కాసేపు అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేసి, ఆ తర్వాత బాబుని కాసేపు ఎత్తుకొని వాళ్ళందరిని ఫోటోలు తీసి, సెల్ఫీలు తీసి, బాబుని ఒక్కడిని కూడా ఫోటోలు తీసి, వాళ్ళ ముగ్గురిని ఫోటోలు తీసి "కాసేపు రెస్ట్ తీసుకో వదిన. నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చి కలుస్తాను నిన్ను. బాయ్" అని చెప్పి బద్రి కిందికి వెళ్ళిపోయాడు. బద్రి వెళ్ళిపోగానే కొడుకుకి వైప్స్‌తో నీట్‌గా క్లీన్ చేసి, ఈ 3 రోజుల్లో వాళ్ళ అమ్మ కొడుకుని ఎలా అయితే రెడీ చేసిందో చూసింది కదా ప్రసీద. అలాగే కొడుకుకి నీట్‌గా డ్రెస్ మార్చి, వాడి చిన్ని బాడీకి పౌడర్ కూడా అద్ది కొడుకుని బెడ్‌లో వేసి, "వాడిని చూస్తూ ఉండు బాబు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను" అని చెప్పి ప్రసీద మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని, డ్రెస్ మార్చుకొని వచ్చి నీరసంగా కొడుకు పక్కన వాలి యువన్‌ని చూస్తూ ఉంటే వచ్చినప్పటి నుండి ఆమెనే చూస్తూ ఉన్న యువన్, ఆమె పడుకోగానే వెళ్ళి ఆమె మీదకి ఒరిగి, అతడే ఆమె మీద వెయిట్ పడకుండా బ్యాలెన్స్ చేస్తూ, ఆమె నుదుట ముద్దు పెట్టుకొని, "థాంక్ యూ అమ్మాడి. ఎన్ని సార్లు నీకు థాంక్ యూ చెప్పుకున్నా తక్కువేరా. నా లైఫ్‌లోకి ఎన్ని ఆనందాలను తీసుకొచ్చావు. థా చాలా థాంక్ యూ సో మచ్ రా" అని చెప్తూ ఉంటే, "అబ్బా బాబు! ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పావు బాబు. థాంక్ యూ. నీ దగ్గరే ఉంచేసుకో. చాలులే ఇక నాకు" చెప్పింది. "నిద్రొస్తుంది. కాసేపు పడుకుంటాను. వీడిని చూస్తావా నువ్వు? లేకపోతే మెయిడ్‌ని పంపిస్తావా?" అని అడిగింది ప్రసీద. అతడెక్కడికైనా వెళ్తాడేమో అని. "లేదురా, ఒక 1 మంత్ వరకు ఎక్కడికి వెళ్ళను. నువ్వున్న తర్వాత కూడా నేను వేరే పనెందుకు పెట్టుకుంటానురా"
ఏవైనా ఉంటే ఇంటి దగ్గర నుండి మేనేజ్ చేస్తానులే. ఇంత చిన్నోడిని పట్టుకొని నువ్వొక్కదానివే ఎలా ఉంటావు? ఇబ్బంది పడతావు కదా! పర్లేదు నేనుంటాను. నువ్వు పడుకోరా. వాడు లేస్తే నేను ఆడిస్తాను. ఒకవేళ ఆకలైతే లేపుతానులే నేను సరేనా అని చెప్పాడు యువన్. అలాగే బాబు అని చెప్పి యువన్ చేతిని గట్టిగా పట్టుకొని ఆమె చెంప కింద పెట్టుకొని ప్రసీద అలాగే నిద్రలోకి జారుకుంది. హాస్పిటల్‌లో అరకొర నిద్రతో ఈ 3 రోజులు గడిపిన ప్రసీదకి అక్కడ అసలు మనశ్శాంతిగా, తృప్తిగా, ప్రశాంతంగా నిద్ర పట్టలేదు. ఎంతైనా ఇంటి దగ్గరే ఉండే ఫీల్ వేరు కదా! అందుకే ఇంటికి రాగానే తనకు హాయిగా అనిపించడంతో కొడుకు కూడా పడుకోవడంతో ప్రసీద చాలా హాయిగా నిద్రపోయింది. అలా పడుకున్న తల్లి కొడుకులు ఇద్దరూ కూడా సాయంత్రం వరకు నిద్ర లేవనే లేదు. రంగమ్మ వంట అయిందని యువన్ని పిలిచినా కూడా వాళ్ళు పడుకున్నారు రంగమ్మ. లేపనా మరి ప్రసీదని అని అడిగాడు. వద్దు నాన్న ఈ సమయంలో అసలు నిద్ర ఉండదు. బాలింతలు ఎంత నిద్రపోతే అంత మంచిదిలే. పైగా నీ కొడుకు కూడా పడుకున్నాడు అంటున్నావు కదా! పడుకోనివ్వులే. వాళ్ళిద్దరికీ ఇప్పుడు నిద్ర చాలా అవసరం. అవసరమైతే అమ్మగారు లేచాక నేను మళ్ళీ వండుతానులే అని చెప్పి రంగమ్మ కిందికి వెళ్ళిపోవడంతో, భార్య కొడుకు పడుకున్నాక యువన్‌కి కూడా ఏమీ తినాలి అనిపించక వాళ్ళిద్దరిని చూస్తూనే గడుపుతూ ఉన్నాడు. అతడికి వచ్చే ఫోన్స్‌కి ఆన్సర్స్ ఇస్తూ, అతడు అవసరమైన దగ్గర వాళ్ళ మనుషులని పంపిస్తూ, అన్నీ ఇంటి దగ్గర నుండే సెటిల్‌మెంట్స్ అన్నీ చేస్తూ ఉంటాడు యువన్. అలా మెల్లిగా సాయంత్రం 5 అవుతూ ఉంటే లేచిన బాబు మెల్లిగా ఏడుపు అందుకోవడంతో అప్పుడు ఆ సమయానికి బాల్కనీలో ఉన్న యువన్ పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకుని ఎత్తుకొని అటూ ఇటూ తిప్పుతూ ఉంటే వాడికి చాలా ఆకలవుతుందేమో. పైగా చాలా సేపు పడుకున్నాడు కదా! ఎవరిని విసిగించకుండా. అందుకే వాళ్ళ అమ్మ లేవాలని పట్టుబట్టి ఉన్నట్టున్నాడు. అందుకే వాడి ఏడుపు అంతకంతకు ఎక్కువ చేస్తూ ఉంటే ప్రసీదకి మెల్లిగా మెలకువ వచ్చి, "ఏంటి బాబూ ఏడుస్తున్నాడా? ఆకలవుతుందేమో ఇలా ఇవ్వు యువన్" అని ప్రసీద నెమ్మదిగా లేచి బెడ్ మీద కూర్చుంది. కొడుకుని తీసుకొచ్చి ప్రసీద ఒడిలో పడుకోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు యువన్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని.